మెడికో ప్రియాంక అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం జరగబోతున్నాయి. కాసేపటి క్రితమే ప్రియాంక మృతదేహానికి గాంధీ హాస్పిటల్లో పోస్టుమార్టం పూర్తయింది. ప్రియాంక అంత్యక్రియలు ఆమె స్వగ్రామం గద్వాల్ జిల్లాలోని ఏక్లస్పురంలోని ఇవాళ సాయంత్రం నిర్వహించబోతున్నట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు. గాంధీ హాస్పిటల్లో ప్రియాంక కుటుంబ సభ్యులను మంత్రి వాకిటి శ్రీహరి, రాజమండ్రి ఎమ్మెల్యే శ్రీనివాస్ పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఏపీలోని రాజమహేంద్రవరంలో ఈ నెల 3న దుండగులు మద్యం మత్తులో కారుతో ఢీకొట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మెడికో ప్రియాంక మృతి చెందింది. బ్రెయిన్ డెడ్ తో ఆమె మృతి చెందినట్టుగా సికింద్రాబాద్లోని కిమ్స్ వైద్యులు ధృవీకరించారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రియాంక మృతదేహాన్ని ప్రైవేట్ ఆసుపత్రి నుంచి గాంధీ హాస్పిటల్కు తరలించారు. మెడికో విద్యార్థి ప్రియాంక అంత్యక్రియలైతే పూర్తవడం జరిగింది. తన స్వగ్రామంలో ఈ రోజు సాయంత్రం ఆమె అంత్యక్రియలు జరగబోతున్నాయి. కుటుంబ సభ్యులు వివరించడం జరిగింది. ఈ రోజు మెడికో ప్రియాంక అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం జరగబోతూ ఉన్నాయి. కాసేపటి క్రితమే ప్రియాంక మృతదేహానికి గాంధీ హాస్పిటల్లో పోస్టుమార్టం పూర్తయింది. ప్రియాంక అంత్యక్రియలు ఆమె స్వగ్రామమైనటువంటి గద్వాల్ జిల్లాలోని ఏక్లస్పురంలో ఇవాళ సాయంత్రం నిర్వహించబోతున్నట్టుగా ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. గాంధీ హాస్పిటల్లో ప్రియాంక కుటుంబ సభ్యులను మంత్రి వాకిటి శ్రీహరి, అలాగే రాజమండ్రి ఎమ్మెల్యే శ్రీనివాస్ పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇక ఏపీలోని రాజమహేంద్రవరంలోని ఈ నెల 3వ తేదీన దుండగులు మద్యం మత్తులో కారుతో ఢీకొట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మెడికో ప్రియాంక నిన్న మధ్యాహ్నం మృతి చెందింది. బ్రెయిన్ డెడ్ తో ఆమె మృతి చెందినట్టుగా సికింద్రాబాద్లోని కిమ్స్ వైద్యులు ధృవీకరించారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రియాంక మృతదేహాన్ని ప్రైవేట్ హాస్పిటల్ నుంచి గాంధీ హాస్పిటల్కు తరలించారు. మెడికో విద్యార్థి ప్రియాంక పోస్టుమార్టం పూర్తయినట్టుగా తెలుస్తుంది. గద్వాల జిల్లా అయినటువంటి ఏక్లస్పురంలో ఈ రోజు ప్రియాంక అంత్యక్రియలు సాయంత్రం జరగబోతున్నట్టుగా కుటుంబ సభ్యులు తెలియజేశారు. మన 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ నెల 3వ తేదీన మద్యం మత్తులో దుండగులు ప్రియాంక స్కూటీని 3 సార్లు ఢీకొట్టారు. ఆ విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఇవాళ సాయంత్రం మెడికో ప్రియాంక అంత్యక్రియలు ఆమె స్వగ్రామంలో జరగబోతూ ఉన్నాయి. గాంధీ హాస్పిటల్లో ప్రియాంక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. ఈ రోజు ఆమె స్వగృహంలో ఏక్లస్పురంలో ఆమె అంత్యక్రియలు ఈ రోజు జరగబోతున్నాయి. తల్లిదండ్రులు ప్రియాంక మృతదేహాన్ని అప్పగించినట్టుగా తెలుస్తూ ఉంది. గద్వాల జిల్లా ఐజు మండలం ఏక్లస్పురంలో ఈ రోజు అంత్యక్రియలు అయితే జరగబోతున్నాయి. మెడికో ప్రియాంక అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. కాసేపటి క్రితమే ప్రియాంక మృతదేహానికి గాంధీ హాస్పిటల్లో పోస్టుమార్టం పూర్తయింది. ప్రియాంక అంత్యక్రియలు ఈ రోజు ఆమె స్వగ్రామం గద్వాల్ జిల్లాలోని ఏక్లస్పురంలో ఇవాళ సాయంత్రం జరగబోతున్నట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు. గాంధీ హాస్పిటల్లో ప్రియాంక కుటుంబ సభ్యులను మంత్రి వాకిటి శ్రీహరి, అలాగే రాజమండ్రి ఎమ్మెల్యే శ్రీనివాస్ పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే ఏపీలోని రాజమహేంద్రవరంలో ఈ నెల 3వ తేదీన దుండగులు మద్యం మత్తులో కారుతో ప్రియాంక స్కూటీని ఢీకొట్టడం జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మెడికో ప్రియాంక నిన్న మధ్యాహ్నం మృతి చెందింది. బ్రెయిన్ డెడ్ తో ఆమె మృతి చెందినట్టుగా సికింద్రాబాద్లోని కిమ్స్ వైద్యులు ధృవీకరించారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రియాంక మృతదేహాన్ని ప్రైవేట్ హాస్పిటల్ నుంచి గాంధీ హాస్పిటల్కి తరలించారు.